బ్రేకింగ్ న్యూస్. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లాలో పర్యటిస్తున్న విషయం తెలిసిందే. ముఖ్యంగా ఇటీవల సర్పంచ్లుగా గెలిచిన బీఆర్ఎస్ బలపరిచిన అభ్యర్థులు అలాగే ఉప సర్పంచ్లను బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సన్మానిస్తూ ఉన్నారు. ఈ కార్యక్రమం భాగంగా ఏర్పాటు చేసిన బహిరంగ సభల్లో ఆయన ప్రస్తావిస్తూ ముఖ్యంగా రేవంత్ రెడ్డి గారి నిర్ణయాలను అయితే ఎండగడుతూ ఉన్నారు. ఏదైతే జిల్లాల పునర్విభజనకు సంబంధించిన జిల్లాలపైన ఆయన వ్యాఖ్యానిస్తూ ఉన్నారు. పునర్విభజన చేస్తే ఖచ్చితంగా బీఆర్ఎస్ పార్టీ అగ్గి రాజేస్తుంది అని చెప్పేసి ఆయన వ్యాఖ్యానిస్తూ ఉన్నారు. వనపర్తి, గద్వాల, నారాయణపేట జిల్లాల జోలికి వస్తే ప్రజలు ఊరుకుంటారా, బీఆర్ఎస్ పార్టీ ఊరుకుంటుందా అని చెప్పేసి రేవంత్ రెడ్డి గారి విధానాలపైన కేటీఆర్ గారు అయితే మండిపడతా ఉన్నారు. మహబూబ్నగర్ జిల్లాను 5 జిల్లాలుగా చేసి కేసీఆర్ తప్పు చేశాడని కాంగ్రెస్ ప్రభుత్వం భావిస్తుంది. అందుకు ఖచ్చితంగా కాంగ్రెస్ ప్రభుత్వానికి అసలు దాని యొక్క మూల విశేషం అనేది తనకు తెలియదు. జిల్లాలు అనేది చాలా చిన్నగా ఉంటే పరిపాలన బాగుంటుంది అని చెప్పేసి కేసీఆర్ గారు ఎంతో దార్శనికతతోటి ఎంతో దూరదృష్టితోటి ఆ నిర్ణయం తీసుకున్నారు. కానీ కేవలం కేసీఆర్ గారి మీద కోపంతో రేవంత్ రెడ్డి గారు జిల్లాలు తీసేస్తా అంటున్నారని చెప్పేసి ఆయన వ్యాఖ్యానిస్తూ ఉన్నారు. అంతేకాకుండా వనపర్తి, నారాయణపేట, గద్వాల జిల్లాలను తీసివేస్తామని పొంగులేటి శ్రీనివాసరెడ్డి, కాంగ్రెస్ రెవెన్యూ మంత్రి పొంగిలేటి శ్రీనివాసరెడ్డి కూడా వ్యాఖ్యానిస్తూ ఉన్నారు. నిజంగా ఆ జిల్లాలను ముడితే ప్రజలు ఊరుకుంటారా? బీఆర్ఎస్ పార్టీ ఆ జిల్లాలను పట్టుకుంటే అగ్గి పుట్టించే బాధ్యత బీఆర్ఎస్ పార్టీ తీసుకుంటుంది అని చెప్పేసి కేటీఆర్ అయితే ఆ తీవ్ర స్థాయిలో మండిపడతా ఉన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తున్న పనులను ఎండగట్టాల్సిన పరిస్థితి ఉంది అని చెప్పేసి ఆయన వ్యాఖ్యానించారు. రేవంత్ రెడ్డి గారి సొంత జిల్లాలో బహిరంగ సభ ఏర్పాటు చేసి రేవంత్ రెడ్డి గారి జిల్లాలో కేటీఆర్ గారు విస్తృతమైన పదజాలంతో ఆగ్రహిస్తూ రేవంత్ రెడ్డి పైన అయితే ఆయన విరుచుకుపడతా ఉన్నారు. మొత్తం మీద రేవంత్ రెడ్డి గారికి ఆయన సొంత జిల్లాల్లోనే కేటీఆర్ మాస్ వార్నింగ్లు ఇస్తున్నారని కూడా చెప్పవచ్చు. అయితే మొత్తానికి జిల్లాల పునర్విభజన పైన ఇప్పటివరకు రాష్ట్రంలో చాలా తీవ్రస్థాయిలో చర్చ నడుస్తూ ఉన్నది. రేవంత్ రెడ్డి గారు సైతం అటు ఉన్నతాధికారులతోటి అలాగే ఒక విశ్రాంత న్యాయమూర్తి నేతృత్వంలో ఒక కమిటీని వేసి మరి జిల్లాల వ్యాప్తంగా అంత పర్యటింపజేసి ఖచ్చితంగా జిల్లాలు ఉంటే వస్తున్న ప్రయోజనాలు ఏంటి, ఒకవేళ వాటిని వేరే జిల్లాల్లోకి విలీనం చేస్తే కలిగే ప్రయోజనాలు ఏంటి అనేది వివరంగా అంత సమాచారాన్ని సేకరించిన తర్వాతే ఆయన జిల్లాల పునర్విభజన ప్రక్రియను మొదలు పెడతామన్నట్లయితే ఆయన వ్యాఖ్యానిస్తూ ఉన్నారు. ఇప్పటివరకు రేవంత్ రెడ్డి గారు తీసుకున్న ఈ చర్యలను బీఆర్ఎస్ పార్టీ ఖచ్చితంగా ఖండిస్తుందని చెప్పేసి కేటీఆర్ వ్యాఖ్యానిస్తూ ఉంటే ఒక్కసారి పరిపాలన కోసం జిల్లాల పునర్విభజన జరిగిన తర్వాత ఇక 6 నుంచి 10 జిల్లాలు కొన్ని జిల్లాలను ఇతర జిల్లాల్లోకి విలీనం చేసి ఒక స్టాండర్డ్గా తీసుకొచ్చిన తర్వాత ఇక ఏ ప్రభుత్వం వచ్చినా జిల్లాలను ముట్టుకోకుండా జిల్లాల సరిహద్దులను చెరపకుండా తీసుకునేలా ప్రభుత్వం ఒక చట్టాన్ని ఏర్పాటు చేస్తుందని చెప్పేసి సీఎం రేవంత్ రెడ్డి గారు మాట్లాడుతూ ఉంటే అది అసలు సాధ్యమయ్యే పనే కాదు. బీఆర్ఎస్ అన్ని ఆలోచించే చేసింది. కేసీఆర్ గారు దీర్ఘదృష్టితోటి దూరదృష్టితోటి ఇవంతా చేశారు కాబట్టి అది అనేది పెద్ద సమస్య కాదు. రేవంత్ రెడ్డి గారు అనవసరంగా ఈ జిల్లాల పునర్విభజన అంటూ ఒక పంచాయతీ పెడుతున్నారు తప్ప పెద్దగా దీనివల్ల ప్రయోజనము జరిగేది ఏమీ లేదన్నట్లు కేటీఆర్ వ్యాఖ్యానిస్తూ ఉన్నారు. లేదో అసెంబ్లీ మంత్రి గారు చెప్తున్నారు, ఒక ఆయన రెవెన్యూ మంత్రి గారు, కేసీఆర్ గారేమో కొత్త రెవెన్యూ డివిజన్లు చేసినాడు, కొత్త జిల్లాలు చేసినాడు. ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాని 5 జిల్లాలు చేసిండు కేసీఆర్ గారు. నాగర్ కర్నూలు జిల్లా, వనపర్తి జిల్లా, గద్వాల జిల్లా, నారాయణపేట జిల్లా చేసినాడు. మీరందరూ నారాయణపేట వాళ్ళు, గద్వాలోళ్ళు, కొల్లాపూర్ వాళ్ళు, అచ్చంపేట వాళ్ళు మీరు మహబూబ్ నగర్ దాకా వచ్చేది ఎందుకు? మీ దగ్గరికే కలెక్టర్ను, ఎస్పీని తీసుకొస్తా, జిల్లా అధికారులను మీ దగ్గర కూర్చోబెడతా, ఇంత దూరం మీరు వచ్చేది ఏందని చెప్పి ఎక్కడికక్కడ జిల్లాలు ఏర్పాటు చేసినాడు. కలెక్టర్లను మీ గడప ముంగట కూర్చోబెట్టినాడు. కొత్త రెవెన్యూ డివిజన్లు ఏర్పాటు చేసినారు, కొత్త మండలాలు ఏర్పాటు చేసినారు. ఈ జిల్లాలో ఉండే మా లంబాడ సోదరులు, మా గిరిజన సోదరులు మీ ఆకాంక్ష నెరవేరుస్తూ తాండాలను గ్రామ పంచాయతీలు చేసిండు కేసీఆర్. మరి ఇవాళ కాంగ్రెస్ ప్రభుత్వం ఏం చెప్తుందో తెలుసా? కేసీఆర్ తప్పు చేసిండు, తాండాలు గ్రామ పంచాయతీలు చేసేది కాకుండే, మహబూబ్ నగర్ జిల్లాను 5 ముక్కలు చేసేది కాకుండే, అందుకే వనపర్తి రద్దు చేస్తాం, నారాయణపేట రద్దు చేస్తాం, అట్లాగే గద్వాల జిల్లా కూడా రద్దు చేస్తామని చెప్పి నిన్నగాక మొన్న
పొంగులేటి శ్రీనివాసరెడ్డి రెవెన్యూ మంత్రి గారు ప్రకటిస్తా ఉన్నాడు. శాస్త్రీయంగా చేయలేదు, వీటన్నిటిని తీసేస్తామంటున్నాడు. మరి తీసేస్తే నారాయణపేట లూకుంటారా, గద్వాలో లూకుంటారా, వనపర్తితో లూకుంటారా? ఆలోచించండి. కలెక్టర్లను మీ గడప దగ్గర తీసుకొచ్చి కేసీఆర్ కూర్చోబెడితే కాదు కాదు ఇవన్నీ ఎత్తేస్తాం అని చెప్పి అలా రేవంత్ రెడ్డి మాట్లాడుతుంటే చూస్తా ఊరుకుందామా? ఆలోచన చేయండి. నేను రేవంత్ రెడ్డి ప్రభుత్వాన్ని హెచ్చరిస్తా ఉన్నా, మీరు గద్వాల జిల్లా ముట్టినా, వనపర్తి జిల్లా ముట్టినా, నారాయణపేట జిల్లా ముట్టినా అక్కడ అగ్గి ఉట్టిచ్చే బాధ్యత బీఆర్ఎస్ తీసుకుంటది. అక్కడే ఉద్యమాలకు కూడా శ్రీకారం చుడతామని చెప్పి కూడా హెచ్చరిస్తా ఉన్నా. పిచ్చి పిచ్చి పొరపాట్లు చేయకండి. నీకు అధికారం ఇచ్చింది నీ అడ్డమైన అబద్ధపు హామీలను చూసి మోసపోయి ప్రజలు అవకాశం ఇచ్చినారు. నీకు చేతనైతే ఇచ్చిన హామీలు నెరవేర్చు. మీరు నిన్నగాక మొన్న మరి చూసినారో లేదు,